ఒక బ్యాంకింగ్ యాప్ గురించి చెప్పబోతున్నాను. సో, ఈ ఒక్క బ్యాంకింగ్ యాప్ ఉంటే చాలు మనం అన్ని బ్యాంక్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. సో, ఈజీగా అండ్ ఫాస్ట్‌గా మనం పేమెంట్స్‌ని చేయొచ్చనమాట. సో, ఈ యాప్ గురించి చెప్పబోయే ముందు ఈ యాప్ ఎలా వర్క్ చేస్తుందో చెప్తాను. ఈ యాప్ అనేది యూపీఐ బేస్ మీద వర్క్ చేస్తుంది. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో, ఇది జస్ట్ కంప్లీట్‌లీ మన ఒక రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మీద బేస్ చేసుకొని వర్క్ చేస్తుందనమాట. సో, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మీద కాదు. ఓన్లీ మన రిజిస్టర్డ్ కాంటాక్ట్ నెంబర్ మీద. సో, ఆ యాప్ ఏంటంటే ఫోన్‌పే. సో, నేను ఈ యాప్‌ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే ఈ యాప్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ యూజర్ ఫ్రెండ్లీ కూడా. సో, ఇది ఫోన్‌పే హోమ్ పేజ్ అనమాట. సో, దీంట్లో ఉన్న యూజర్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మనం ఎవరికన్నా మనీ సెండ్ చేయాలి అంటే సో, వాళ్ళ మొబైల్ నెంబర్‌కి సెండ్ చేయొచ్చు. లేదా వాళ్ళ వీపీఐ అనమాట అంటారు. వీపీఐ అంటే వర్చువల్ అడ్రస్ అనమాట. సో, వర్చువల్ అడ్రస్ కూడా మనం మనీ సెండ్ చేయొచ్చు. సో, వాళ్ళకి ఈజీగా యాక్సెస్ అవుతుందనమాట. సో, ఇప్పుడు మనం మెయిల్ అడ్రస్ ఎలా ఉంటదో అలాగే వీపీఐ అడ్రస్ కూడా ఉంటదనమాట. సో, దానికి ఈజీగా మనం మనీ సెండ్ చేయొచ్చు. సో, ఒకవేళ ఇప్పుడు మనం సెండ్ చేయాలనుకుంటే ఏ ఆప్షన్స్ ఉన్నాయో చూపిస్తాను. సో, ఇక్కడ సెండ్ బటన్స్ మీద క్లిక్ చేయగానే మన కాంటాక్ట్ నెంబర్స్‌కి మనం మనీ సెండ్ చేయొచ్చు. అలాగే వీపీఐ అని చెప్పానుగా, వీపీఐ నెంబర్స్ కూడా మనం మనీ సెండ్ చేయొచ్చు. సో, ఎవరిదైనా వీపీఐ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ వీపీఐ కాంటాక్ట్ ఉందిగా, దాని మీద క్లిక్ చేసి మనం వీపీఐ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఒక వీపీఐ చూపిస్తాను చూడండి. సో, ఇది నా ఇంకో వీపీఐ అనమాట. సో, దాన్ని వెరిఫై చేసుకొని సో, అది పర్ఫెక్ట్ అతనిదేనా కాదా వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ రిజిస్టర్డ్ నేమ్ ఉంటుంది. సో, మనం పంపించే ముందు అతని రిజిస్టర్ నేమ్ మ్యాచ్ అయితే సో, అతని కాంటాక్ట్ పక్కా అని మనకు అర్థమవుతుందనమాట. సో, దాని ద్వారా మనీ వేరే వాళ్ళకి సెండ్ అవ్వకుండా మనం ట్రస్టెడ్ కాంటాక్ట్‌కి మాత్రమే సెండ్ అవుతుంది. సో, ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ కూడా సెండ్ చేయొచ్చనమాట మనీ. సో, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఐఎఫ్ఎస్‌సి నెంబరు, అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసేసి వాళ్ళకి మనం మనీ సెండ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇక్కడ సెట్ పేమెంట్ రిమెంబర్స్ ఉందిగా, ఈ రిమైండర్స్ ద్వారా ఏంటంటే సో, మనం ఎవరికైనా శాలరీ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి అంటే ఇప్పుడు మన ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, వాచ్‌మెన్ ఉంటాడు, డ్రైవర్ ఉంటాడు. వాళ్ళకి మనం శాలరీస్ మంత్లీ ఇవ్వాలి. సో, వాటిని రిమైండర్ చేస్తుంది. సో, అలానే రిమైండర్‌తో పాటు మనం ఇన్‌స్టాంట్‌గా సెండ్ చేయొచ్చనమాట వాళ్ళకు. సో, ఇక్కడ చూడండి శాలరీస్ మీద క్లిక్ చేస్తే హౌస్ కీపర్, డ్రైవర్, కుక్, గ్రైండర్, గార్డెనర్, అదర్ అని ఉన్నాయిగా. సో, మనం ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇక్కడ క్లిక్ చేసి యాడ్ రిమైండర్ కొట్టేసి సో, వాళ్ళ కాంటాక్ట్ అది అలా వీపీఐ గానీ, బ్యాంక్ అకౌంట్ గానీ సెలెక్ట్ చేసేసుకొని సో, వాళ్ళకి వీక్లీ వేజెసా, మంత్లీ పేమెంట్సా చూసుకొని మనం సెటిల్ చేయొచ్చనమాట. సో, ఇది అడుగుతది. అప్పుడు జస్ట్ ఒక్క బటన్ క్లిక్ చేస్తే వాళ్ళకు పేమెంట్ వెళ్ళిపోతదనమాట. సో, ఇలానే హౌస్ హోల్డ్ కూడా అనమాట. అంటే న్యూస్ పేపరు, మిల్క్‌కి, లాండ్రీకి ఇవన్నీ సింపుల్‌గా పేమెంట్ చేయొచ్చు. రెంట్స్ కూడా అంతే. హౌస్ రెంటా, షాప్ రెంటా, మెయింటెనెన్సా అలాగే మనం మన నియర్ అండ్ డియర్స్‌కి అంటే ఫ్యామిలీ మెంబర్స్‌కి సెల్ఫ్‌గా మనం కూడా సెండ్ చేసుకోవచ్చు మనీ. ఇంకో ఆప్షన్ నాకు నచ్చిన ఆప్షన్ ఏంటంటే టు సెల్ఫ్ అని ఉందిగా. సో, దీని మీద క్లిక్ చేస్తే సో, మన అకౌంట్ నుంచి అకౌంట్‌కే మనం మనీ సెండ్ చేసుకోవచ్చనమాట. సో, దానికంటే ముందు మనం మన బ్యాంక్ అకౌంట్‌ని యాడ్ చేసుకోవాలి ఫస్ట్. సో, అది ఎలా యాడ్ చేసుకోవాలంటే సెల్ఫ్‌లోకెళ్ళి ఇక్కడ యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి. సో, దీంట్లో లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. సో, మనం ఏదో ఒక బ్యాంక్ సెలెక్ట్ చేయడం వల్ల అది డైరెక్ట్‌గా అంటే మనం నో నీడ్ టు ఎంటర్ మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఆటోమేటిక్‌గా మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ బ్యాంక్‌తో లింక్ అయ్యుంటే చాలు. సో, మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తది. అప్పుడు మనం మన బ్యాంక్ అకౌంట్‌ని యాడ్ చేసుకోవచ్చు. సో, అలాగే మన బ్యాంక్‌లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఏంటి కూడా తెలుసుకోవచ్చు. అన్ని బ్యాంక్స్ బ్యాలెన్సెస్ చూసుకోవచ్చు. మనకి ఏ బ్యాంక్‌లో అకౌంట్ ఉంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేయండి. సో, రిక్వెస్ట్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి మనం జస్ట్ యూపీఐ పిన్ ఉంటదనమాట. సో, అది సెట్ చేసుకోవాలి. ఎంటర్ చేయగానే యూపీఐ పిన్ మనకు మన బ్యాలెన్స్ అనేది చూపిస్తదనమాట. సో, దీంట్లోనే మనం రీచార్జెస్ చేసుకోవచ్చు, బిల్స్ పే చేయొచ్చు. ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. సో, గ్యాస్ బిల్ అనేది మన ఇండియన్, హెచ్‌పి అవి లేవు. అంటే కొన్ని
ట్రస్టెడ్ మాత్రమే ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రెజెంట్ పెద్ద పెద్ద సిటీస్‌లో ఉన్న వాటివి మాత్రమే ఉన్నాయి. సో, ఇంకోటేంటంటే దీని ద్వారా మనం మనీ కూడా సంపాదించొచ్చు. అది ఎలా అంటే రెఫర్ అండ్ ఎర్న్ అనమాట. సో, ఇక్కడ చూడండి రెఫర్ అండ్ ఎర్న్ ఉందిగా, దాని మీద క్లిక్ చేయండి. సో, మనం ఎవరన్నా కాంటాక్ట్‌ని ఇన్వైట్ చేస్తే మనకు 50 రూపీస్ వస్తది. సో, అలాగే అతనికి కూడా 150 రూపీస్ వస్తది. సో, మనం ఎవరికైనా రెఫర్ చేస్తే చాలు, మనం 50 రూపీస్ అలా ఎర్న్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ చూడండి నా ఎర్నింగ్స్ చూపిస్తుంది. 50 రూపీస్ అని ఉంది. ఇక్కడ ఒకతను నా యూపీఐ అంటే నా లింక్ ద్వారా క్రియేట్ చేసుకున్నాడు కాబట్టి నాకు 50 రూపీస్ వచ్చిందనమాట. సో, నేను నా ఇన్విటేషన్ లింక్ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద పేస్ట్ చేస్తున్నాను. సో, మీరు ఇప్పటివరకు ఫోన్‌పే ఇన్‌స్టాల్ చేసుకోకపోతే ఈ లింక్ ద్వారా ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.